హాయ్ అండి, హలో అండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయాను. అమ్మ వాళ్ళైతే ఉప్పలమ్మకైతే చేస్తున్నారు. ఈరోజు శుక్రవారం కదా, అన్నీ అక్క పిన్ని తమ్ముడు మరదలు అన్నీ అందరైతే పూజిస్తున్నారు ఉప్పలమ్మ కాడ. మొత్తం పూజించిల్లు కానీ ఆ వీడియో అయితే తర్వాత పెడతా. నేను ఫస్ట్ అయితే ఈ వీడియో పెడతాను, చూడండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తమ్ముడైతే ఉప్పలమ్మకు చేస్తున్నాడు. నేనైతే ఉప్పలమ్మ కన్నా పసుపు కుంకుమ అయితే వేస్తున్నా. ఎందుకంటే లేట్గా పోయినా కాబట్టి వాళ్ళందరూ పూజించిళ్ళు. ఇక అక్క పెద్దక్క అంటే మస్తు ఓపిక. పెద్దక్కకైతే చాలా అంటే చాలా ఓపిక ఉంటుంది పెద్దక్కకు. మా అమ్మ తర్వాత మాత్రం మా పెద్దక్కనే ఏదైనా చేసడానికి చాలా ఓపిక ఉంటుంది పెద్దక్కకైతే. మాకు అమ్మ తర్వాత ఇక అమ్మ అంటే పెద్దక్కనే. చాలా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అక్క అయితే చూసుకుంటుంది మమ్మల్ని అందరినీ. అక్కతోటైతే ఫస్ట్ అయితే పోయించుతాడు తమ్ముడైతే. గొర్రె పిల్లకైతే కొంచెం బెల్లం చాక, కళ్ళు, మందు అన్నీ అయితే కలిపి కలపలేదు కానీ దేనిది దానికైతే తమ్ముడు పోస్తున్నాడు. ఇక మా ఆయన కూడా గొర్రె పిల్లని పట్టుకున్నాడు. చూడండి, మీరు కూడా ఉప్పలమ్మ చేసుకొనే ఉంటారు. మీరు కూడా తెలియజేయండి కామెంట్ బాక్స్లో కామెంటు. మీరు ఇలా చేస్తారా, ఎలా చేస్తారో మాకు కూడా చెప్పండి, కామెంట్ చేయండి. ఇగో జడత అయితే అసలు ఇస్తలేదు. మా తమ్ముడు ఎన్ని సంవత్సరాలకు చేస్తానైతే చెప్పలేదు. మొక్కాలి కదా దేవునికి, ఎన్ని సంవత్సరాలకు చేస్తానని మొక్కలే మా తమ్ముడు. అస్సలు జడత ఇస్తలేదు. మనకో తెలియదు. ఇక అయితే అందరుండి 5 సంవత్సరాలకు ఒక్కసారి చేస్తారని మొక్కు అని అందరైతే అన్నారు. అనగానే మా తమ్ముడైతే తల్లిని మంచను 5 సంవత్సరాలకు ఒక్కసారి అయితే చేస్తా ఉప్పలమ్మకు. మంచిగా జడత అయితే ఇవ్వాలని మా తమ్ముడైతే మొక్కిండు. మా మరదలు కూడా మొక్కింది. అయినా కూడా జడత అస్సలు ఇవ్వలేదు. ఇవ్వకుంటే నేనున్న మా పెద్దక్క అయితే 3 సంవత్సరాలకు ఒక్కసారి అయితే చేయిస్తాం. మేము ఆడబిడ్డలమే మొక్కుతాము. మా తమ్మునితోటి చేయించే బాధ్యత మాది అని మేమైతే చాలా మొక్కుకున్నాము దేవుణ్ణి. మొక్కితే మాత్రము మంచిగా ఇక మొక్కుతూనే ఉన్నాము అందరం కలిసి. ఇయ్యాల తల్లిని బాంచను 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తామని ఇక చాలా సేపు మొక్కున్నాం. ఇక చూడండి, అస్సలు తలకాయ నేలకి వేసింది. అస్సలు ఇస్తలేదు జడత ఇవ్వకుంటే మాత్రం మళ్ళీ మేము ఆడబిడ్డలం కూడా పోయి పోసినాక తర్వాత మాత్రం మా తమ్ముడుగా ఒక కొబ్బరికాయ కొట్టుతామంటే మా తమ్ముడైతే ఒక కొబ్బరికాయ కొట్టాలి కదా ముందుగాల. అది కొట్టలేదని జడ తీయలేదో తెలియదు మనకు అని మా తమ్ముడిని అయితే ఒక కొబ్బరికాయ అయితే కొట్టు అన్నా. ఇగో ఈ చిలక పచ్చ చీర కట్టుకున్నదైతే నేను వెనుకకు పోయినా. ఇక మా తమ్ముడిని ఒక కొబ్బరికాయ కొట్టుతమ్మి అని అంటే ఇక మా తమ్ముడైతే కొబ్బరికాయ కొడుతున్నాడు. కొట్టిండు ఒకటైతే. కొట్టినాక మాత్రం మళ్ళీ మేమైతే మళ్ళీ మొక్కినాం. 3 సంవత్సరాలకు కంపల్సరీ మా తమ్మునితోటి మేము చేయిస్తాము. ఉప్పలవ్వ తల్లి నిబంచర్ను. మా తమ్ముడు మంచిగా ఉండాలి, పిల్లలు బాగుండాలి. మా తమ్ముడు 2 రూములు ఉన్నాయి, ఇంకొక 2 రూములు కూడా కట్టుకోవాలి, పిల్లలు పెద్దగా అవుతున్నారు అని అయితే మేమైతే అందరమైతే మనస్ఫూర్తిగా మొక్కుకున్నాము. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి పోతానైతే బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాము. ఆ వీడియో పెట్టనో తెలియదు. ఇది చూస్తేనే కదా నేను అది పెట్టేది. చాలా చేసిన వీడియోలు అయితే ఇట్లా మొక్కుతాను చూడు. తమ్ముని వాళ్ళ ఇంటికి పోతానైతే చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేస్తాం మేము. ఎంజాయ్ అంటే ఇక అలా ఉంటుంది, ఎంజాయ్ బాగుంటుంది. అది నేను తర్వాతనైతే వీడియో పెడతా, షార్ట్ వీడియో అయితే పెడతా, మీరు చూడండి, కామెంట్ చేయండి. ఇక మేమైతే పసుపు కుంకుమ అయితే కొంచెం వేస్తున్నాము. నేను అది వరకు వేయలేదు అని అయితే పసుపు కుంకుమ అక్క అయితే వేయమని చెప్పింది. పెద్ద అక్క అంటే ఇక తల్లితోటి సమానం మాకైతే. కానీ అక్క ఎవరినైనా కూడా బాగా చూసుకుంటుంది. ఇక అమ్మ వాళ్ళ ఇంటికనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే మేము చేసినాము.
మంచిగా భోజనాలు చేసినాం. భోజనాల వీడియోలు అయితే తీయలేదు, ఎందుకంటే ఇక అందరు సిగ్గుపడతాను భోజనాలు తింటే. మేము భోజనాల వీడియోలు అయితే చేయలేదు. కాకపోతే ఆడుకునే అయితే తీసినాము. నేనైతే తర్వాత పెడతా. మీరు ఇవన్నీ చూస్తే మాత్రం నేను కంపల్సరీ పెడతా. ఎన్నడో ఒక రోజు అక్క మొక్కుతుంది. మేమైతే ఎప్పుడు పోయినా కానీ అమ్మ వాళ్ళ ఇంటికి చాలా ఎంజాయ్ చేస్తాం. అందరం మా తమ్ముని వాళ్ళ ఇంటికి పెద్ద మంచం ఉన్నది. ఆ మంచంలో మాత్రం అందరము కూర్చుంటాం, ఇట్లా చుట్టూ కూర్చుంటాం. కచ్చకాయలు ఉంటే కచ్చకాయలు, అది రాళ్ళతోటి ఆడుకుంటారు కదా, అది లేకుంటే ప్యాకెట్ ఉంటాయి కదా, అది ఆడుకొని అయితే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తాం. మా తమ్ముడును మా మరదలు అయితే మమ్మల్ని అయితే మస్తు చూసుకుంటుంది. మా తమ్ముడు అయితే మాతోటే కూర్చుంటాడు, మాతోటి ఆడుకుంటాడు. మా తమ్ముడు కూర్చుంటాడు. మా మరదలు అయితే అక్క టీ పెట్టుకరనా, అక్క థమ్స్అప్ దేనా, ఏది కావాలక్క, ఏం చేయాలక్క అని మా మరదలు అయితే మా చుట్టే తిరుక్కుంటుంటుంది. అబద్ధం చెప్పకూడదు. మా మరదలు అయితే బాగానే చూసుకుంటుంది అందరినీ. మమ్మల్ని అయినా మా పిల్లలు పోయినా కూడా మస్తు చూసుకుంటుంది. అబద్ధం చెప్పద్దు, చూసుకుంటుంది. చూసుకున్నాక అబద్ధం చెప్పద్దు, అది తప్పు. కానీ బాగానే చూసుకుంటుంది మా మరదలు అయితే. మా తమ్ముడు అయితే మాతోటి కూర్చొని మాతోటి ఆడుకుంటాడు. వాడు కూడా చిన్నపిల్లకని లెక్క. మేమందరం అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడు పోయినా కూడా రాఖీ పండుగ పోతేనైతే ఇక ఉంటుంది చూడదు, అట్లా ఉంటుంది ఎంజాయ్. కానీ సంతోషంగానైతే ఉంటాము. నేనైతే ఉంటానని నేనైతే పోయినా కానీ ఇక ఉండలేక ఇంటికైతే వచ్చిన. మాకైతే ఇల్లు పని అయితే నడుస్తున్నది కదా, మీరు చూస్తాను కదా, నేను కూడా మీకు వీడియోలు పెడుతున్నా కదా, అందు గురించి అయితే నేనైతే ఇక తొందరగా వెళ్ళొచ్చిన. మేము వెళ్ళి రాగానే మా పిన్ని వాళ్ళు కూడా వెళ్ళొచ్చిండ్రు. అక్క వాళ్ళు, చిన్నక్క వాళ్ళు, చిన్నక్క ఈమె. మా చిన్నక్క అయితే ఎక్కువ మీకైతే పరిచయం లేదు. మా పెద్దక్కను కూడా ఒకసారి వీడియోలను అయితే పెట్టిన. చిన్నక్క పోయి పోస్తుంది, నేను పోసిన. చూడండి, ఇక కొంచెం అయితే జడి తీస్తుంది మంచిగానే. మా మదర్ అయితే మంచిగా చూసుకుంటుంది. మేమైతే సంతోషంగానైతే అమ్మ వాళ్ళ ఇంటికి పోతే మంచిగా ఉంటాం. జడి తీస్తుంది, ఇస్తుంది. ఇక నేనైతే అదైతే సౌండ్ లేకుండా తీసేసి అయితే నేను మాట్లాడుతున్నా. మీరైతే చూడాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి, అన్నీ చేసుకోవాలి. మీరు చూస్తేనే కదా నేను మళ్ళీ మంచి మంచి వీడియోలు అయితే నేను పెడుతూనే ఉంటాను. మీరు చూస్తూనే ఉండండి. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, ఎందుకంటే నాకు ఎక్కువ మాత్రం వీడియోలలో మాట్లాగా జడితి ఇచ్చింది చూడండి. జడితే మంచిగానే ఇచ్చింది. మేమైతే 3 సంవత్సరాల కానీ మొక్కుకున్నాం. ఇక ఆడపిల్లని కొత్తాను. ఇక మేము ఇక్కడే ఆ తమ్ముడు కళ్ళు తీసుకొచ్చిండు, తీయకుండా అక్క తాగండి అని మా తమ్ముడు అనగానే మా మరదలు అయితే మనిషికి ఒక గ్లాస్ అయితే పోసి ఇచ్చింది. అటు లాస్ట్కి పిన్ని పక్క అమ్మ పక్క పెద్దక్క పక్కకు నేను, అక్క మంచం మీద కూర్చున్నది. మా ఫ్యామిలీది చాలామంది ఉన్నారు కానీ అందరు ఎవరు రాలే. మేము ఆడబిడ్డల వరకు అయితే ముందుగాల పోయి చేసుకున్నాం. అక్కడ మా సారు, మా చిన్న తమ్ముడు, మా నడిపి తమ్ముడు, అందరం అయితే ఇక మా మరదలు కూడా పాపం వీడియోలలో కనబడాలని దానికి కూడా కోరుకున్నది. మా మరదలు ఎప్పుడైనా ఇదివరకు కూడా 2-3 వీడియోలలోనైతే మా మరదలు పెట్టిన. మా మరదలు చెప్తుంది. మా మరదలు కూడా మాతోటి కలిసిమెలిసే మంచిగానే ఉంటుంది. కళ్ళు గిర్ర తాగినట్టు కళ్ళు అని ఆ పాట దిద్దామనుకున్నాం కానీ ఇక అందరు ఉన్నారులే, ఇక కొంచెం వేరే తీస్తే బాగుంటుందని అయితే మేము షేర్స్ కట్టుకుంటాను. మేమైతే షేర్స్ కట్టుకొని అయితే మా మరదలు నేనైతే కళ్ళు తాగుతున్నాము. తీయగున్నదని మా తమ్ముడైతే అన్నాడు. అంటే మా మరదలు అందరికీ మనిషికి ఒక గ్లాస్ అయితే పోసుకొచ్చింది. మేమైతే తాగుతున్నాము చూడండి. కాకపోతే అక్కకు ఇంత తాపించుకుంటే నేను తాగుతాను. నాకు కొంచెం తీయనే ఉంది కానీ ఇక అక్క తాగంటే ఒక బుక్క తాగింది. ఇక మా మరదలు కూడా మాతోటి మంచిగా ఎంజాయ్ చేస్తుంది. దానికి కూడా చేయాలన్న కోరిక బాగుంటుంది. మేమందరం అయితే కలిసే ఉంటాం ఎప్పుడైనా కూడా. ఎప్పుడు రాకపోయినా పోయినా కూడా మంచిగా చూసుకుంటుంది. తాగుబోతు అట్లా జోకుల మా అక్క కళ్ళు తాగుతుందని చెప్తున్నాను నేనైతే. అది అక్క చిన్నక్క మంచాల కూర్చుంది. అమ్మ ఆ పిన్ని, ఇక మా మరదలు, మా తమ్ముడు అటు సైడ్ ఉన్నాడు, ఒప్పలేదు. చిన్న తమ్ముడు పిన్ని వాళ్ళ కొడుకు, ఆయన అయితే పిన్ని వాళ్ళ కొడుకు.
ఎప్పుడు వీడియోలకు రాడు అసలు. ఇక చిన్న తమ్ముడు రక్తం పడితే ఆడ తూడుస్తున్నాడు, ఆడ ఆట పిల్లనైతే కోస్తున్నాడు.